ఆర్టీసీ జేఏసీ పెట్టిన 32 డిమాండ్లలో 29 సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం, చర్చకు రావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందని, వెనుక నుండి హరీష్ రావు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈవీ బస్సుల కారణంగా ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని స్పష్టం చేశారు. ఆర్థిక పరంగా ఒత్తిళ్లు ఉన్నా డిమాండ్లు నెరవేరుస్తామని, సమ్మె పరిష్కార మార్గం కాదని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. హరీష్ రావు గారు దీని ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సీ క్లియర్ చేసినాము. 25 పిఆర్సీ ఇవ్వాలి, 21 పిఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరంగా భారపడుతుంది. ఇప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడి పండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతాను. ఎక్కడా పోదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిసిఎస్ కు రోజు నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగంగా కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పిఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని అవి కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు.